Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. హలో గైస్, వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. నేను మీ నందు. రీసెంట్గా వర్షాకాలం స్టార్ట్ అయింది. రకరకాల వ్యాధులు, రోగాలు మనమైతే చూస్తూనే ఉన్నాము. దీని గురించి మనతో పాటు డిస్కస్ చేయడానికి డాక్టర్ షర్మిలా పెండ్యాల గారు ఉన్నారు. మ్యామ్తో మాట్లాడి అసలు ఇప్పుడు షీగెల్లా అనే వైరస్ వస్తుంది, ముఖ్యంగా చిన్నపిల్లలకి, ఏజ్డ్ వాళ్ళకి ఇది అటాక్ అవుతుంది అని చెప్పి చాలా న్యూస్ అయితే మనం వింటున్నాము. మ్యామ్తో మాట్లాడి పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. మ్యామ్, అసలు మనకి మాన్సూన్ స్టార్ట్ అయింది అంటే ఈ రెయినీ సీజన్ వల్ల వైరస్లు కూడా అంతే అటాక్ అవుతూ ఉంటాయి. బట్ ఇప్పుడు కేరళలో ఈ వైరస్ అవుట్ బ్రేక్ అయిందని చెప్పి వింటున్నాము. ముఖ్యంగా స్కూల్కి వెళ్ళే చిన్నపిల్లలకి కూడా 180 వరకు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారని విన్నాం. అసలు ఈ వైరస్ ఎలా వస్తుంది, ఎలా వ్యాప్తి చెందుతుంది? షిగెల్లా ఈజ్ యాక్చువల్లీ బ్యాక్టీరియా, వైరస్ కాదు. వైరల్ గ్యాస్ట్రోఎంటరైటిస్ చాలా కామన్ ఓకే, అన్ని చోట్ల ఆల్ ఓవర్ ఇండియా. కానీ షిగెల్లా పర్టికులర్గా అవుట్ బ్రేక్స్ అయినప్పుడల్లా 3 స్టేట్స్లో మ్యాక్సిమం రికార్డ్ అయినాయి ఇప్పటి వరకు. ఆల్ లాస్ట్ 10-20 ఇయర్స్ నుంచి. ఒకటి కేరళ, రెండోది వెస్ట్ బెంగాల్, మూడోది మహారాష్ట్ర ఓన్లీ 1. సో ఎక్కువగా అవుట్ బ్రేక్స్ కేరళలోనే జరుగుతున్నాయి. అండ్ చిల్డ్రన్ డెత్స్ జరుగుతున్నాయి. ఇప్పుడు ఆల్రెడీ 1 చైల్డ్ డైడ్. షిగెల్లా సోనీ, అది బ్యాక్టీరియా. ఓకే, రక్తపు విరోచనాలు కాజ్ చేస్తుంది. బంక విరోచనాలు అంటారు, రక్తం వస్తూ ఉంటుంది. అది మామూలుగా కూడా చూస్తూ ఉంటాం కేసెస్. ఆ 3 స్టేట్స్లోనే కేసులు ఉండటం కాదు, ఇక్కడ కూడా ఉన్నాయి. మేము చాలాసార్లు చూసాం, ట్రీట్ చేసాం కూడా. ఓకే, కానీ అవుట్ బ్రేక్ అని అంటే ఒకేసారి 100లో కేసులు రావటాన్ని అవుట్ బ్రేక్ అంటాం. అండ్ ఒక పర్టికులర్ ఈసారి వచ్చిన ప్లేస్ వయనాడ్. అంతకు ముందు వచ్చిన అవుట్ బ్రేక్ ఇప్పటికి కూడా ఉన్నాయి కొన్ని కేసులు అక్కడ, కోజికోడ్. ఓకే. సో పిల్లలు అప్పుడు లాస్ట్ అవుట్ బ్రేక్లోను 2009-2014లో జరిగినాయి, కొన్ని డెత్స్ అయినాయి. అండ్ ఇప్పుడు ఇమ్మీడియట్గా అవుట్ బ్రేక్ బిగినింగ్లోనే ఒక చైల్డ్ డెత్ అయింది. సో దీంట్లో ముఖ్యంగా గమనించుకోవాల్సింది ఏంటంటే డీహైడ్రేషన్. చాలా విపరీతమైన వాంతులు, విరోచనాలు జరిగి శరీరంలో నుంచి నీరు అవన్నీ పోయి డీహైడ్రేషన్ మూలాన సీరియస్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ షాక్ లైక్ స్టేట్లోకి వెళ్ళి బ్లడ్ ఇన్ఫెక్షన్, బ్యాక్టీరియా అది. సో ఏం చేస్తుందంటే చాలా రేర్గా ఈవెన్ బ్రెయిన్ అటాక్ చేయొచ్చు, కిడ్నీని కూడా అటాక్ చేయొచ్చు. బట్ కామనెస్ట్గా అది కాజ్ చేసే ప్రాబ్లం ఏంటంటే డీహైడ్రేషన్ కాజ్ చేసి బ్లడ్ స్ట్రీమ్ ఇన్ఫెక్షన్ వచ్చి షాక్ లైక్ స్టేట్లోకి వెళ్ళి డెత్ అవుతుంది. ఓకే. సో సింపుల్గా నోట్ చేసుకోవాల్సింది ఏంటంటే కడుపులో నొప్పి, వాంతులు, విరోచనాలు, పర్టికులర్గా రక్తపు మరకున్న విరోచనాలు వస్తే ఇమ్మీడియట్గా డాక్టర్కి రిపోర్ట్ చేయాలి. అది నెంబర్ 1. రెండోది, ఇప్పుడు మామూలుగా రీల్స్ చూసి హెల్త్ గురించి తెలుసుకున్నట్టుగా ట్రీట్మెంట్లు కూడా చేసుకుంటున్నారు. అట్లా చేయకండి. ఎందుకంటే షిగెల్లా పర్టికులర్గా మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ షిగెల్లా ఇప్పుడు ఉంది. పర్టికులర్లీ షిగెల్లా సోనీ ఏదైతే ఉందో, ఇది ముందు అవుట్ బ్రేక్స్లో వేరే ఫ్లెక్సినరీ ఉండేది, ఇప్పుడు సోనీ ఎక్కువైంది ఆల్ ఓవర్ ది వరల్డ్. ఇది మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ ఉంటుంది. సో మీరు మెల్లగా కాలయాపన చేసుకుంటే ఈ లోపు పుణ్యకాలం కాస్త గడిచిపోతుంది. ఇలాంటి లక్షణాలు ఏమన్నా ఉంటే ఇమ్మీడియట్గా రిపోర్ట్ టు యువర్ డాక్టర్, నెంబర్ 1. ఓకే మ్యామ్, అసలు షిగెల్లా ఒకరి నుంచి ఒకరికి ఎలా స్ప్రెడ్ అవుతుంది, వచ్చిన తర్వాత అసలు మనం ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి? షిగెల్లా పర్టికులర్గా ఈ సీజన్లో ఇప్పుడు ఇలాంటి న్యూస్లు రావడానికి కారణం ఏంటంటే షిగెల్లా అసలు ఎలా వస్తుందో తెలుసుకుంటే మనం ఎలా ఆపచ్చో తెలుస్తుంది. సో యూజువల్గా ఇది ఫుడ్ అండ్ వాటర్ కంటామినేషన్. ఓకే, చేతులు కడుక్కోవటం భోజనం చేసే ముందు. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ షిగెల్లా తోటి ఏంటంటే కుక్డ్ ఫుడ్, మంచి హై టెంపరేచర్ ఆర్ నార్మల్ కుక్డ్ ఫుడ్ తింటే ఎక్కువ చేతులు మారకుండా దెన్ ఈ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం తక్కువ. ఓకే. సో సాలడ్స్ పర్టికులర్లీ, అంటే సాలడ్స్, కట్ ఫ్రూట్, ఈ రెండిట్లో మాక్సిమం ఛాన్స్ ఉంటుంది. ఫ్రూట్స్ కడుక్కోవటం, వెజిటబుల్ సాలడ్స్ అయితే ప్రాపర్గా కడగటం, పీల్ ఆఫ్ చేయటం అండ్ శుభ్రంగా ఉంచటం, ఇవి ఇంపార్టెంట్. మూడవది, కుక్డ్ ఫుడ్ చాలాసేపు బయట వదిలేయటం, లేదా చేతులు అశుభ్రంగా ఉన్న చేతులతో ఆడుకొని వచ్చి చేతులు కడుక్కోకుండా ఫుడ్ తింటారు. అలాంటివి జరిగినప్పుడు పబ్లిక్ ప్లేసెస్లో, బిగ్ గ్యాదరింగ్స్లో ఫుడ్ కంటామినేషన్ ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. కామన్ కిచెన్స్ పర్టికులర్లీ ఇప్పుడు కేరళలో జరిగిన అవుట్ బ్రేక్స్లో కూడా స్కూల్ ఫుడ్ ఇచ్చే చోట, ఇప్పుడు మనకి ఇక్కడ కూడా స్కూల్ ఫుడ్ చాలా చోట్ల ఇస్తున్నారు, కానీ హైజీనిక్గా ఇస్తున్నారు.
సో స్కూల్ అథారిటీస్ ఇమ్మీడియట్గా ఇప్పుడు అలర్ట్ అవ్వాలి. సో వాళ్ళ కిచెన్స్లో ప్రాపర్గా చూసుకోవాలి. అండ్ ఇంకో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఈ బ్యాక్టీరియల్ అవుట్ బ్రేక్స్ అన్నీ ఎవరైతే కుక్ చేస్తారో సర్వ్ చేస్తారో వాళ్ళకి ఎవరికన్నా ఈ సిమ్టమ్స్ ఉంటే ఇమ్మీడియట్గా ట్రీట్ చేయించుకోవాలి. లేకపోతే ఒక్క కుక్ దగ్గర నుంచి అందరికి స్ప్రెడ్ హండ్రెడ్స్ ఆఫ్ చిల్డ్రన్కి ఈజీగా కంటామినేట్ అవుతుంది. ఓకే. ఇన్ఫ్యాక్ట్ దీని గురించి ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది మనకి మెడికల్ హిస్టరీలో. టైఫాయిడ్ మేరీ అని అంటారు. అంటే ఆవిడ కొన్ని వేల లక్షల మందికి టైఫాయిడ్ ఇచ్చారు. మేరీ అనే ఆవిడ ఫుడ్ హ్యాండ్లర్. ఓకే. సో ఆవిడ గాల్ బ్లాడర్లో దాక్కుని టైఫాయిడ్ బ్యాక్టీరియా కొన్ని వేల లక్షల మందికి టైఫాయిడ్ కాజ్ చేశారు ఆవిడ. ఓకే. సో ఇది ఎందుకు చెప్తున్నానంటే ఫుడ్ హ్యాండ్లర్స్ శుభ్రంగా ఉండాలి, ఫుడ్ తినిపించే వాళ్ళు శుభ్రంగా ఉండాలి. డైరెక్ట్గా తినేవాళ్ళు బిలో 5 years పిల్లల్లో ఇది ఎక్కువ ప్రాబ్లం ఎందుకు కాజ్ చేస్తుందంటే డీహైడ్రేషన్ వాటి తట్టుకునే శక్తి తక్కువ ఉంటుంది. ఒక 10 లూజ్ మోషన్స్ అయితే ఒక హెల్దీ అడల్ట్ తట్టుకోగలుగుతారు. కానీ లెస్ దాన్ 5 year olds, మోర్ దాన్ 65 year olds వీళ్ళకి తట్టుకునే శక్తి తక్కువ ఉంటుంది. లోపల ఉన్న బ్యాలెన్స్ ఈజీగా షిఫ్ట్ అయిపోతూ ఉంటుంది, ఫ్లూయిడ్ అండ్ ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్. అందుకని లూజ్ మోషన్ స్టార్ట్ అవ్వగానే సలహా తీసుకోవాలి. బ్లడ్ కనిపించగానే ఇమ్మీడియట్గా డాక్టర్కి రిపోర్ట్ చేయాలి. ఓకే. దట్ ఈస్ నెంబర్ 1. అండ్ చేతులు కడుక్కోవటం, ఇట్లా కామన్ ఏరియాస్ని ప్రాపర్గా చూసుకోవటం, ఫుడ్ హ్యాండ్లర్స్ అందరూ రిపోర్ట్ చేయటం, దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో ఆడియన్స్ అందరూ ఏమనుకుంటారంటే ఎక్కడో వచ్చింది కేరళలో కదా మనకేం భయం లేదు అనుకుంటారు. బట్ కేరళకి మీరు అన్నట్టు ఎక్కువ టూరిజం ప్లేస్ కాబట్టి ట్రావెలర్స్ అందరూ తిరుగుతుంటారు. ఇప్పుడు ఒకరి నుంచి ఒకరికి వస్తుంది కాబట్టి అక్కడ ఉంది మనకు రాదు అనుకోకపోవడం కంటే కూడా మనం అలర్ట్గా ఉండడం బెటర్ అనుకోవచ్చు. ఆల్వేస్. కాకపోతే హ్యూమన్ టు హ్యూమన్ ట్రాన్స్మిషన్ ఫీకో ఓరల్ రూట్ అంటాం. ఇట్లానే ఇప్పుడు మనకి కుక్ ఉన్నారు, వాళ్ళ చేతులు కడుక్కోకుండా వాళ్ళ మోషన్ పాస్ చేసినప్పుడు ఆ మోషన్ లో ఉన్న షిగెల్లా వాళ్ళ చేతుల మీద ఉండిపోయి చేతులు కడుక్కోవటం, బాత్రూమ్కి వెళ్ళి వచ్చినప్పుడు మోషన్ పాస్ చేసినప్పుడు హ్యాండ్ వాషింగ్ ఇస్ ఇంపార్టెంట్. ఫుడ్ హ్యాండ్లర్స్ కి అందరికీ కూడా మనం కంటామినేట్ అయింది. అండ్ ఇంట్రెస్టింగ్ థింగ్ అబౌట్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఆర్ వైరస్ లాగా మిలియన్స్ ఆఫ్ వైరస్లు మనం తినక్కర్లేదు. జస్ట్ స్మాల్ లోడ్ ఆఫ్ షిగెల్లా తిన్నా చాలు, ఇమ్మీడియట్ గా ఇట్ విల్ ఇన్ఫెక్ట్ us. ఓకే. అండ్ తీవ్రంగా ఉంటాయి. వైరల్ ఏంటంటే సెల్ఫ్ లిమిటింగ్ గా ఉంటాయి. ఇట్లా రక్తాలు కారటాలు అట్లాంటివి రావు, రేర్గా 1-2 వైరస్లకి తప్ప. మ్యామ్ ఇప్పుడు షిగెల్లా కాకుండా ఇటువంటి డిసీజెస్ ఇంకా కొన్ని బ్రేక్ అయ్యి అవుట్ బ్రేక్. సో యాక్చువల్గా ఇప్పుడు సీజన్, ఇప్పుడు వర్షాలు పడ్డాయి కదా, అమ్మయ్య వర్షాలు పడ్డాయని అందరం హ్యాపీగా ఉన్నాం ఈ ఎండ పోయిందని. కానీ మస్కిటోస్ కూడా చాలా హ్యాపీగా ఉంటాయి, ఎందుకంటే ఇంకా స్టార్ట్ చేస్తాయి బ్రీడింగ్ శుభ్రంగా. మస్కిటోస్ కూడా ఫీస్ట్. సో ఇళ్లల్లో వాటర్ నిల్వ ఉంచుకోవటం దట్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ డేంజరస్. ఓకే. ఓకే. నిల్వ ఉన్న వాటర్ అని ఉంటే ఇమ్మీడియట్గా రిమూవ్ చేసుకోవాలి. మస్కిటో రిపెల్లెంట్ శుభ్రంగా రాసుకోవాలి. అండ్ స్కూల్కి వెళ్ళే పిల్లలందరికీ ఫుల్ వేర్ కింద వరకు, సాక్స్ ఎంతవరకు వస్తుందో సాక్స్ పైకి ఓవర్లాప్ అవుతూ ప్యాంట్స్ వేసుకోవాలి. అండ్ ఆడపిల్లలు స్టాకింగ్స్ ఇట్లాంటివి వేసుకుంటే నెంబర్ 1 స్కూల్స్లో కుట్టే మస్కిటో, అంటే డే టైం బైటింగ్ మస్కిటో, స్కూల్స్లో కుట్టేది కాదు, ఇంట్లో కూడా కుడుతుంది. సో ఈ డెంగ్యూ వైరస్ స్ప్రెడ్ చేసే మస్కిటో ఏడిస్ ఈజిప్టి, అండ్ బ్రెయిన్ ఫీవర్, జాపనీస్ ఎన్కెఫలైటిస్ స్ప్రెడ్ చేసేది కూడా సేమ్ అలాంటి మస్కిటోనే, క్యూలెక్స్ మస్కిటో అని ఉంటుంది. ఇవన్నీ ఏంటంటే చికెన్ గునియా, డెంగ్యూ ఇవన్నీనేమో డే టైం బైటింగ్ మస్కిటో. మలేరియా తర్వాత నేను చెప్పబోయే వెస్ట్ నైల్ ఫీవర్, ఇది ఆల్రెడీ కేరళలో అవుట్ బ్రేక్ అయింది. జాపనీస్ ఎన్కెఫలైటిస్ అంటే మెదడు వాపు, మనకి ఇక్కడ వచ్చేది ఎక్కువ జాపనీస్ ఎన్కెఫలైటిస్ మన స్టేట్స్ లో, దానికి వ్యాక్సిన్ ఉంది జీవ్ అని. బట్ వెస్ట్ నైల్ ఫీవర్ కి వ్యాక్సిన్ లేదు. ఇవన్నీ కూడా మస్కిటో బోర్న్ ఇల్నెస్. సో మస్కిటోస్ మనని కుట్టకుండా చూసుకోవటం వీలైనంత తక్కువ. అస్సలు మస్కిటో కుట్టకుండా ఎవరికి తీరదు. ఓకే. ఎక్కడో చోట కుట్టి. బట్ ప్రాబబిలిటీ పెరుగుతూ ఉంటుంది కదా. అండ్ పర్టికులర్లీ ఇలాంటి అవుట్ బ్రేక్స్ ఉన్నాయి అన్నప్పుడు మన మస్కిటో రిపెల్లెంట్స్ కూడా శుభ్రంగా రాసుకుని యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. ఫుల్ క్లోదింగ్ ఈజ్ ద బెస్ట్ వే. మస్కిటో నెట్స్ లో పడుకోవటం నేనైతే కంపల్సరీ, ఇట్ ఈస్ అ వెరీ గుడ్ వే. ఇవి చేసుకుంటూ మస్కిటోస్ కుట్టనీయకుండా. వెస్ట్ నైల్ ఫీవర్కి వస్తే, వెస్ట్ నైల్ ఫీవర్ ఏంటంటే బ్రెయిన్ ఫీవర్ నేను చెప్పినట్టు. బట్ చాలా గమ్మత్తుగా ఇది వచ్చినప్పుడు ఫ్లూ లాగా వస్తుంది. 100 మందికి వెస్ట్ నైల్ ఫీవర్ వైరస్ లోపలికి వెళ్తే బాడీలోకి
80%కి సిమ్టమ్స్ అసలు ఉండవు, ఓకే 20%కే సిమ్టమ్స్ ఉంటాయి. అందుకని అది అసలు వచ్చింది లేదు అనేది కూడా మనకు తెలియదు. ఈ 20%లో చాలా స్మాల్ సెక్టర్ బట్ బ్రెయిన్ అటాక్ చేస్తుంది. ఓకే మిగతా వాళ్ళకి ఎలా స్టార్ట్ అవుతుందంటే ఒళ్ళు నొప్పులు, జ్వరము, గొంతు నొప్పి, కొద్దిగా జలుబు, లేవలేకపోవటం, ఇట్లాంటి జనరల్గా ఫ్లూ సిమ్టమ్స్ వస్తాయి. అలా వచ్చి కొంతమందికి ర్యాష్ వస్తుంది. ఓకే ఇన్ఫ్యాక్ట్ ర్యాష్ వచ్చిన వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవ్వాలి, ఎందుకంటే ర్యాష్ వచ్చిన వాళ్ళలో బ్రెయిన్ ఇన్వాల్వ్మెంట్ తక్కువ. ఓకే ర్యాష్ రాకుండా ఇలాంటి ఫ్లూ లైక్ ఇల్నెస్ వచ్చి విపరీతమైన తలకాయ నొప్పి, కొంతమందికి ఫిట్స్, కొంతమంది కోమటో స్టేట్లోకి వెళ్ళటం, ఓకే అట్లా వెళ్ళిపోయి బ్రెయిన్ అటాక్ చేసినప్పుడు ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓకే అండ్ పెరాలసిస్ కూడా లీడ్ చేయొచ్చు. ఓ మై గాడ్. సో ఈ వెస్ట్ నైల్ ఫీవర్ థ్యాంక్ఫుల్లీ, తెలుగు వాళ్ళందరికీ థ్యాంక్ఫుల్లీ ఏపీ అండ్ తెలంగాణలో ఇప్పటివరకు రిపోర్ట్ అవ్వాల ఓకే ఎప్పుడు. బట్ వెస్ట్ నైల్ ఫీవర్ రాదులే అని కూర్చునే కంటే మస్కిటో బోర్న్ ఇల్నెస్లు వేరే వచ్చే అవకాశం ఉన్నాయి కాబట్టి దాంట్లో బ్రెయిన్ ఫీవర్ కాజ్ చేసేవి కూడా ఉంటాయి. ఓకే సో జనరల్గానే మస్కిటోస్ గురించి జాగ్రత్త తీసుకోవాలి. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. సో మీలో ఎవరికైనా ఏమైనా పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నా, ఏదైనా వ్యాక్సిన్స్ తీసుకోవాలన్నా కూడా మ్యామ్తో మాట్లాడాలి, కన్సల్ట్ అవ్వాలి అనుకుంటే మ్యామ్ నెంబర్ కూడా కింద స్క్రీన్ పైన స్క్రోల్ అవుతూ ఉంటుంది. ఆ నెంబర్కి కాంటాక్ట్ అయ్యి మ్యామ్ని కలవచ్చు.